గోదావరి వాళ్ళు ఎలాగైనా నాన్ వెజ్ అంటే ఇష్టంగా తింటారు, అందులో వెజ్ వాళ్ళు ఉంటారు అనుకోండి. జాగ్రత్త, దూరంగా ఉంది. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తాము. మీ అన్నయ్య గారు బయటకు వెళ్తే ఇంకేదో ఒకటి తీసుకొస్తారులేండి, ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి. జాంకాయలు అవి పట్టుకొచ్చారన్నమాట. అలాగే మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అయితే అసలు మామిడి పళ్ళు అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా ఈరోజైతే నేను ములక్కాళ్ళ కూరగాయలు ఏమి లేవంటే తీసుకొచ్చారు, కానీ దానికన్నా ముందే నేను డిసైడ్ అయిపోయాను అనమాట. మీకు తెలుసా కోడిగుడ్డు ఉక్కుర అది వేసుకుంటాము, అలా కాకుండా కూడా కోడిగుడ్లు పొడి చేసి కూరలో వేసేవారు ఎప్పుడైనానే. వంకాయ ఎగురులో కానీ ములక్కాడ ఎగురులో కానీ అలా పొడిచి కూడా కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఆ రకంగా చేసే కూరే మీకు చూపించబోతున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ములక్కాళ్ళు ఎలాగో తెచ్చారు కాబట్టి ములక్కాళ్ళు వండుతాము. మన టెర్రస్ మీద ములక్కాళ్ళు అయితే ఒకసారి కాసినాయి కానీ మళ్ళీ క్రాప్ రాలేదన్నమాట. ఇప్పుడు ఈ లోపల ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఒక 2 ములక్కాళ్ళు కోసుకొని కూరకి రెడీ చేసుకుందామని కోసేస్తున్నాను అనమాట. మిగతా 2 ములక్కాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, బాక్స్లో అదే కోసేసి బాక్స్లో స్టోర్ చేసేసి. అప్పుడు మనకి సాంబార్లోకి కానీ పప్పుచారులోకి, సాంబార్ పెట్టనులేండి, తక్కువ పెడతాను నేను సాంబారు. అన్ని ముక్కలు వేసి పప్పుచారు పెడతాను అనమాట. ముక్కల పులుసులాగా అనుకోండి. పులుసు అంటే మళ్ళీ ఉల్లిపాయ ముక్కల్లో వస్తాయేమో, పప్పుచారు అన్నమాట. ములక్కాడ అయితే గట్టిగా స్ట్రాంగ్గా ఉంది, కొడితే మటుకి మంచిగా తగులుతో దెబ్బ అవుతుంది. ఇది చిన్నప్పుడు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడైనా చేతులు ఇవి ఉంటే మాకు పడియమాట. వీళ్ళకి పట్టలేదు కానండి, మాకు పడియమాట. అయితే మీకు ఇంకోటి చూపిస్తాను. పొయ్యి ఉంటే చిలకడ దుంపలు చక్కగా కాల్చుకోవచ్చు. ఆ ప్రాసెస్ మన పొయ్యిలో ఇక్కడ సెట్ అవ్వవు కాబట్టి స్టవ్ మీద నీళ్ళు లేకుండా చిలకడ దుంపలు పెట్టి కుక్ చేస్తున్నాను అనమాట. దీని మీద ఇలాగ బోర్లాగా పెట్టాలి, మూత పెడితే ఆవిరికి కింద మంటకి చక్కగా లోన స్టీమ్ అంటే ఉడికిపోతుంది. బాగుంటుంది టేస్ట్ అయితే. చాలామందికి తెలుసో లేదో ఈ చిన్న టిప్ ఒకటి మీకు చెప్తాను. దీన్ని కొంచెం బెల్లం పానకంలోని ఈ ముక్కలు ఉడికిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పాకం పట్టి అందులో వేసుకుంటే ఉంటుందండి టేస్ట్. చిలకడ దుంప అసలు పిల్లలైతే వదిలిపెట్టరు. బెల్లంతో చేసుకోండి, బాగుంటుంది. డ్రై ప్రాన్స్ వేస్తానండి, ఎండ్రాయిలు అంటాం మేమైతేని. ఇంకా ములక్కాడ వేసి ఎగిరి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్స్ నేను పొడిచి కర్రీ చేద్దాం అనుకున్నాను కదా, అది మర్చిపోయి నేను బాయిల్ చేసేసాను కాబట్టి ప్లాన్ చేంజ్ అయిపోయింది, కర్రీ మారిపోయింది. ఎండ్రాయిలు వేస్తే హారిక అసలు ఒప్పుకోదు కాబట్టి తనకి 2 ఎగ్స్ ఉన్నాయి, ఎగ్ పురుటు పెట్టుకుంటుంది. తింటావా ఇందులో ఎంత బాగుంటాయి హారిక, ఉప్పు కారం వేపుకుని తింటే ఎంత బాగుంటుంది అసలు. కానీ చిన్నడా నువ్వు తినవా? మా సాయిరామ్ కృష్ణ ఫేస్ ఫీలింగ్స్ పెట్టాడండి. ఇప్పుడు మా చిన్నోడు క్యాప్చర్ చేయడానికి నా దగ్గర ఫోన్ లేదు కానీ ఈ అంట ఇలా పెట్టి ఊపాడు. ఏలే ఎంత చిన్నప్పుడు తినేవాడండి కూర, ఇది మరి ఎందుకు తింటలేదో. ఈ లోపల నేను రైస్ పెట్టేసుకుంటాను. ఇది అగారాదండి కుక్కర్, అయితే రైస్ కుక్కరు, అంటే కొత్త వాళ్ళు చూస్తారని చెప్తున్నాను. అగారా రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్నమాట. ఇందులో 6 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. కీప్ వార్మ్ చేసుకోవచ్చు, 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అలాగే బ్రౌన్ రైస్ కానీ కినోవా రైస్ కానీ మిక్స్డ్ గ్రైన్స్ ఇలా మనం ఏ రైస్ కావాలో ఆ రైస్ కుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 5 లీటర్ పాట్ మాట అండి. పక్కనేమో మనకి వేస్ట్ స్టీమ్ ఏమైనా వస్తే ఇందులోకి వచ్చేస్తుంది అన్నమాట, ఈ క్యాప్లోకి. అలాగే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఒకటికి నేను 2 అంటే 1 గ్లాస్ బియ్యం అనుకోండి, 2 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను అనమాట, సరిపోతుంది కదా. ఇది ఆన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఎండ్రాయిలు అయితే నానబెట్టి ఉంచాను. చాలా ఫాస్ట్గా బెలే అయిపోతుందండి కుకింగ్, అంటే రైస్ అయితే బెలే కుక్ చేసేస్తుంది. మన వంట అయ్యే లోపల కూర అయ్యే లోపల రైస్ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా నేను కర్రీకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను. ఏమంటే గ్యాస్ లైట్ పని చేయట్లేదండి, లైటర్ ఒకటి తీసుకురండి, బయటకు వెళ్తున్నారు కదా. ఎందుకంటే అవి ఆఫర్లో చాకు ఇది వచ్చిందని తీసుకున్నాను కానండి, అది ఎక్కువ మనలేదు, అగ్గిపెట్టి యూజ్ చేస్తున్నాను. అలాగే చిలకడ దుంపలు ఉడకబెట్టాను, అదే కాల్చాను, ఉడకబెట్టలేదు. ఇదిగోండి కుక్ అయిపోయినాయి. భలే చాలా బాగుంటాయి. లాను ఉడికిపోద్ది, ఇంత లావైనా సరే ఉడికిపోతాయి అన్నమాట మనకి చక్కగా.
వేస్తున్నాను. చిలకడ దుంపలు టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపో, ఎవరికి కాలితే వాళ్ళు ఒలుచుకొని తింటారు. ఇది స్కిన్కి అయితే మంచి కేర్. ఏం కాలుతుంది, ఇది పెద్ద ఏం కాలట్లేదే. స్కిన్కి అయితే మంచిగా బెలం అనిపిస్తుంది, అంటే బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది. దీంట్లో చక్కగా మనకి పొటాషియం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి పొటాషియం ఉంటుంది. హారిక అలా చూస్తుందండి చెప్తుంటే పొటాషియమే అనుకుంటున్నాను నేను. ఒక్కొక్కసారి నేను చెప్పేవి కూడా మధ్య మధ్యలో సడన్ గా అప్పుడు దాకా డిస్కస్ చేసుకుని ఆ వర్డ్ మర్చిపోతాం. సరే చెప్దామా అనుకుంటాము కానీ మర్చిపోతాం. సరే, అయితే ఇందులో మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. B12 అది కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఎండ్రైల్లో కాదండి, స్వీట్ పొటాటో. అవును, ఎండ్రైల్ అయితే 3 times కడిగేసాను. కడిగేసి ఎండ్రైల్ అయితే వేద్దామని. నూనె అయితే కాగాలి. స్టవ్ ఆఫ్, గ్యాస్ వెలిగించాలి. ఈరోజంతా వంటంతా కామెడీ కింద అయిపోయింది. హారికతోటి వీడియో తీయాలంటే నాకు నిజంగా ఫన్నీగా ఉంటుంది అన్నమాట. ఎండ్రైలు అయితే 3 times కడిగేసి కొంచెం వేపుకుంటున్నాము. మాకు ఇక్కడ ఇష్టం మటన్ అది, దాంతోపాటు ఎగ్స్ కూడా వేపేస్తున్నాను. అమలాపురం సైడ్ అనే కాదు, అదేలే గోదావరి వాళ్ళు ఎలాగైనా నాన్ వెజ్ అంటే ఇష్టంగా తింటారు. అందులో వెజ్ వాళ్ళు ఉంటారు అనుకోండి. జాగ్రత్త, దూరంగా ఉంది. ఇంకా ములక్కాడ ముక్కలు ఆనియన్స్ కట్ చేస్తాను. రైస్ కుక్కర్లో స్టార్ట్ అవుతుంది, అయిపోతుంది. బాగా చిరపట్లాడుతుంది. నీకు కూడా ఎగ్ కర్రీకి నీకు కూడా ఉంచాను. ఎండ్రైలు కూర వేసుకోవడానికి ఏమవుతుందంట, బాగుంటుంది కదా, మంచి అరమ వస్తుంది. నేనే ఎండ్రైలు తిన్నా కానీ ఆ స్మెల్కి కర్రీ నచ్చుతుంది తెలుసా. మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ఉన్నారండి డ్రై ప్రాన్స్ తినలేని వాళ్ళు, సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి, తెలుసుకుంటాను. మా పుత్రరత్నాలే కాకుండా ఇంకా ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళు ఈ డ్రై ప్రాన్స్ తినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కామెంట్లో పెట్టండి. అవునా, ఎండకండి కరివేపాకు దెబ్బకి డ్రై అయిపోతుంది అన్నమాట. అందుకని ఇంకా నేను ఎండబెట్టేసి స్టోర్ చేసుకున్నాను. ఇంకా ఉండట్లేదు, ఉంటుంది, ఎన్ని రోజులైనా ఉంటుంది. కరివేపాకు కూడా వేసేస్తుంది. స్మెల్ బాగుందా? కూర అలాగే ఉంటుంది, రుచి బాగుంటుంది. మా ఇంట్లో ఇష్టంగా తినేది మా పెద్దోడండి, ఆయన కూడా తింటారు ఎండ్రాయిడ్ అంటేని. నేను రై తినగానే కూర తింటాను అనమాట. అలా అలా తినేయచ్చు కదా అంటే తిందంట. తనకి మళ్ళీ సపరేట్గా ఏ ఎగ్ ఫ్రైయో చేయాలి నేను. అది అందరికీ నచ్చాలని ఏమీ రూల్ లేదు కదా. ఎండ్రేలు ఇలా బాగా వేగిన టైంలో ఇప్పుడు ఇలా వేగుతున్నాయి కదా, కరివేపాకు అది వేసాం కదా, ఉప్పు కారం వేపేస్తాయి కనుక హారిక ఎండ్రేలు తప్పించిన ఉప్పు కారం తింటుందండి. ఇది మటుకు మిస్ అవ్వం కదా. అంటే బాగుంటుందమ్మా, యాక్చువల్లీ ఎండ్రేలు అది కూడా తిన్ను బేసిక్గా ఎక్కువ, కానీ ఎందుకో అది నచ్చుద్ది. ఓకేనా, సరిపోతే ఇంకొన్ని వేయచ్చు నువ్వు, నాకు తెలుసు నా మట్టుకే కదా. సన్నగా కట్ చేయాలి, ఇంకానే నేను కూర కదా అని కొంచెం పెద్దగానే కట్ చేస్తాను ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇలా ఉంటుందండి మా వంటలు అయితేనే. దీంతో పాటు మన డాడీ మాకు వచ్చిన వర్క్ ఇచ్చారు, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? డాడీ అప్పు చెప్పిన పని చేస్తున్నావా? అవునా. ఇదిగోండి పసుపు, ములక్కాడ ముక్కలు, కారం వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇది అందరికీ తెలుసు అనుకుంటాను, తెలియని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా వంట చేసుకోవాలి, డ్రై ప్రాన్స్ అంటే ఎండ్రైలు అది తినేవాళ్ళకైతే, ఇష్టంగా తినేవాళ్ళకైతే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎండ్రైలతోటి పచ్చడి కూడా చేస్తారండి, బాగుంటుంది, అంటే తలకాయలతోటి. ఇది కొంచెం వేగనిద్దాం. ఇదిగో పురుటు కూడా రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై చేసి వేపాము,
అందుకని కలర్ అలా ఉంది. ప్లీజ్ మళ్ళీ మీరు కలర్ గురించి మట్టికి మాట్లాడొద్దు. మళ్ళీ తెలుపు వచ్చేయడం మామూలే. ఆయిల్ డీప్ ఫ్రై చేసిన మట్టికి మనం ఎంత తవ్వినా కొంచెం అలాగే ఉంటాయి. కానీ కొన్ని రోజులు వచ్చేస్తే చింతపండు ఎక్కువ స్టోర్ చేసి అందులో మళ్ళీ తోముతాం. ఇది కొంచెం వేగాలి. డిఫరెంట్ గా చేస్తారు ఎగ్ ఫ్రై. మేము మాత్రం వాటర్ లాంటివి ఏం యాడ్ చేయము. వాటర్ వేసుకుని కూడా చేయొచ్చు, బాగుంటుంది. కానీ నీకు కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మసాలా పొడి అది వేసుకుంటారు కొందరు, నేను వేయను. ఇదిగోండి ఇంకా దగ్గర చూపించడం. కూర అయితే ములక్కాడిగురు అవుతుంది. కొంచెం నేను వాటర్ అయితే ఎక్కువ వేస్తాను, దగ్గర కంటే కూర బాగా ఉడకబెడతాను అనమాట. పురుట్లో అండి కొంచెం ఎగ్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ తక్కువ వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎగ్ తిన్న ఫీలింగ్ అలా ఉంటుంది. ఎక్కువ ఎగ్తో ఉంటుంది, అది మామూలుగా ఉంటుంది. కొంచెం స్వీట్నెస్ తెలియాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుని చేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇందులో కూడా రకాలు ఉన్నాయి, ఎగ్ పురుట్లో కూడా రకాలు ఉన్నాయి. ఇందులో ఎండ్రాయిలు కూడా అవునా, పచ్చిమిర్చి వేస్తారు ఎక్కువ అందులో. అండ బుజ్జిలో అంటే గ్రీన్ గానే ఉంటుంది, స్పైసీ వేయమన్నమాట, కారం వేయము. పెప్పర్ వేస్తారు, పెప్పర్ వేసి పచ్చిమిర్చి వేసి చేస్తారు, అది బాగుంటుంది. ఎగ్ పురుట్లోనే 2-3 రకాలు చేసుకోవచ్చు అండి. 2-3 కాదు, 3-4 రకాలు చేసుకోవచ్చు. నేను చెప్పడం తప్పు చెప్తున్నాను. ఇప్పుడు ఈ పురుటు కూడా అయిపోతుంది. డాడీ కోసం డ్రింక్ రెడీ చేస్తున్నామా? వెజిటేబుల్స్ డ్రింక్, ఏబీసీ జ్యూస్. అంటే ఇది కీరా వేసాము, జింజర్ వేసాము, బీట్రూట్ వేసాము, క్యారెట్ వేసాము. ఇలా మనం తాగితే ఈ రోజంతా కూడా ఈ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ మళ్ళీ నింపేసుకుని మళ్ళీ తాగడమే. సాల్ట్ స్కిప్ చేసేయండి, మంచిది కాదు. కానీ జస్ట్ కొంచెం ఎక్కువ ఫర్మెంట్ అవ్వడానికి సాల్ట్ అన్నది యూజ్ చేస్తాము. కొంతమంది దాన్ని కూడా తీసుకోరు, అంతే. సాల్ట్ మంచిది కాదు కాబట్టి వాటర్ ఎక్కువ, లిక్విడ్లో అంతే. పక్కన బెండకాయలు నానబెట్టి ఉంచాము వాటర్లో, అది కూడా తీసుకుంటారంట ఆయన. కూర అయితే ఎంతవరకు వచ్చిందా అని చూస్తున్నాను. మంచి అరోమా వస్తుంది కానీ ఇంకా అవ్వాలండి, ఉడకాలన్నమాట. ఇది రైస్ కూడా అయిపోయింది, చూద్దాం. రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ములక్కాడ ఎండ్రాయిల్ కర్రీ. ఈరోజు లంచ్ అయితే ఇది మాట మాకు. మీరేం చేస్తున్నారు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తాము. మీ అన్నయ్య గారు బయటకు వెళ్తే ఇంకేదో ఒకటి తీసుకొస్తారులేండి, ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి. జాంకాయలు అవి పట్టుకొచ్చారన్నమాట. అలాగే మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అయితే అసలు మామిడి పళ్ళు అయితే ఇదే ఫస్ట్ టైం. నేనైతే అసలు ఈ సంవత్సరం తీసుకోలేదు మేము పెద్దగా. ఇప్పుడు తెచ్చారు రసాలు, ఇవిని నీళ్ళలో నానబెట్టి ఉంచానమాట. ఇదిగోండి మామిడి పళ్ళు. ఈ సంవత్సరం తక్కువే కదండి, మామిడి పళ్ళు తక్కువ అంటున్నారు మరి. ఇదండి ఈరోజు అయితేని. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.